మేము అలా చేయదు, జస్ట్ జోక్ చేస్తున్నాం. సో రైట్ లీడర్స్, ఇప్పుడు సార్ ఎంతమంది కొత్త వాళ్ళు వచ్చారు ఒకసారి చేతులు లేపండి. అందరూ కొత్త వాళ్ళు ఉన్నారు. సో గట్టిగా బిగ్ రౌండ్ అప్లాస్. సో లీడర్స్ తక్కువ ఉన్నారు, కొత్త వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో ఒకవేళ చిన్నవాళ్ళు అయితే మనసులోకి తీసుకోండి, పెద్దవాళ్ళు అయితే మీకు చాలా నాలెడ్జ్ ఉండొచ్చు, కానీ నేను చెప్పేది మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకనుకునంటే సో ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది యాజ్ పర్ ది డేటా ప్రకారంగా మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమి మన ప్రాబ్లం? క్యాపిటలా కదా? అవునా కదా? పెట్టుబడి పెట్టాలా? సో పెట్టుబడి ఖచ్చితంగా అవసరం. సో అట్లాంటి పెట్టుబడి పెట్టి ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే మనకు మినిమం 18,000 నుంచి 18,132 రూపాయలు అనేది మన ఇండియాలో ఉండాలి. ఎంత? 18,132 రూపాయలు ఉంటే మన బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. అది కూడా ఓన్లీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి. ఎంత? ఒక కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి 18,132 రూపాయలు. అట్లాంటి కంపెనీలు మన ఇండియాలో ఎన్ని ఉన్నాయో తెలుసా? ఇప్పుడు వరకు అయితే 2,66,000 సారీ అండి అంతే 2,66,316 కంపెనీస్ ఉన్నాయి. ఎన్ని? 2,66,316 కంపెనీస్లో ఇప్పుడు వరకు ఓన్లీ కంపెనీస్ ఎన్ని ఉన్నాయో తెలుసా? 1,69,14,095. అంటే 1,69,1495 చిన్న ఫిగర్. సో చూడండి, సుమారుగా 1,00,000 కంపెనీలు ఎగిరిపోయింది. ఎన్ని? 1,00,000 కంపెనీలు మొత్తం టాప్ ఎగిరిపోయింది. అంటే ఒకసారి ఆలోచించండి, మనం ఎందుకు బిజినెస్ మనం చెయ్యము అనుకున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ స్టార్ట్ చేయాలంటే రిస్క్ ఉంటుంది, కాంపిటీషన్ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ కావాలి. అవునా కదా? దీనికి అన్నింటితో పాటుగా ఇంకేం కావాలి? ఏం కావాలి? ఏం కావాలి? ఇన్వెస్ట్మెంట్. సో ఈ క్యాపిటల్ ఇవన్నిట్లో వచ్చేస్తుందా లేదా? కానీ చెప్తున్న ఫ్రెండ్స్, ఇక్కడ బిజినెస్లో 2,66,000 కంపెనీలు, 1,64,000 కంపెనీలు, అంటే సుమారుగా 1,00,000 కంపెనీలు మనకి ఈరోజు ఒక్క సంవత్సరానికి ఎగిరిపోతాయి. ఒకే ఒక్క సంవత్సరంలో కంపెనీలు ఎగిరిపోతాయి. ప్రాబ్లం ఏంటనుకున్నంటే ఏం లేదు, మెయిన్ క్యాపిటల్, రెండోది ఏంటంటే ఎక్స్పీరియన్స్, మూడోది ఏంది? ఈ రెండింటితో పాటు ఏముంటుంది మనకు? అడిషనల్గా రిస్క్ వస్తుంది. అవునా కదా? సో అందుకని మనం బిజినెస్ స్టార్ట్ చేయం. కానీ నేనేమంటున్నానంటే మనకు ఒక 1939లోనే 1939 సంవత్సరంలోనే అమెరికాలో మనకు ఒక కంపెనీ స్టార్ట్ అయింది. దట్ ఈస్ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కంపెనీ. ఆ స్టార్ట్ అయినప్పుడు ఏం చేశారనుకుంటే ఆ కంపెనీని డెవలప్ చేయడం వల్ల ఈరోజు అమెరికాలో 33% మంది కోటీశ్వరులు ఉన్నారు. 33% మంది ఒక ఇండస్ట్రీ కోటీశ్వరులు ఉన్నారు. అంటే సుమారుగా 40 కోట్ల జనాభాలో 33% కూడా ఎంత? ఇంచుమించుగా 10 నుంచి 15 కోట్ల జనాభా కోటీశ్వరులు అయ్యారు. అంటే ఒకసారి ఆలోచించండి. అంటే అలాంటి ఇండస్ట్రీ ఒకవేళ ఉంటే మన దగ్గర బాగుంటుందా లేదా? కానీ మన దురదృష్టమో అదృష్టమో తెలియదు, కానీ 1990 నుంచి స్టార్ట్ అయింది, కానీ మనకు ఎటువంటి యాక్టివ్లో లేదు. కానీ 2016లో మన ఇండియన్ గవర్నమెంట్ ఒక గైడ్ లైన్ తీసుకుని వచ్చింది. 2021లో చట్టం తీసుకుని వచ్చింది. ఆ చట్టం ప్రకారంగా నువ్వు రిజిస్ట్రేషన్ ఏ కంపెనీలో చేసుకోవాలన్నా కూడా జీరో, ₹1 కూడా పెట్టుబడి పెట్టకుండా నీ బిజినెస్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక ఇండస్ట్రీని మీకు పరిచయం చేసి, దట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ₹1 కూడా చేయాల్సిన అవసరం లేదు. మీరు బయట కంపెనీ రిజిస్టర్ చేయాలంటే 18,136 రూపాయలు మీరు రిజిస్ట్రేషన్ పెట్టాలి. ఇక్కడ ₹1 పెట్టుబడి పెట్టాల్సిన అవసరం. పెట్టుబడి పెట్టమన్నారు ఎవరైనా ఇక్కడ? లేదు కదా? కొత్త వాళ్ళకి ఎస్పెషల్లీ కొత్త వాళ్ళకి ఏమి లేదు. నేను ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను. నేను ఈ డిపార్ట్మెంట్లో రాకముందు నా దగ్గర ఏమైతే ఉండేది కాదు. వచ్చినా కూడా నేను రోటీ కప్పడం మక్కాను, తిండి గుడ్డ బట్ట గురించి కష్టపడేవాడిని. ఇంకా నా శాలరీ 5వ తారీఖు 10వ తారీఖు అయిపోయింది. ఇంకా నా దగ్గర ఏం డబ్బులు ఉండే? ఏముండవు కదా. కానీ నేను ఎప్పుడైతే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి వచ్చానో, వచ్చిన తర్వాత 2018 ఆగస్టు 3వ తారీఖు స్టార్ట్ చేసిన తర్వాత ఈరోజు సుమారుగా 220 కోట్ల టర్నోవర్ చేస్తున్నాను నేను. రోడ్డు మీద చిన్న కంపెనీ, చిన్న పాన్ షాప్ పెట్టుకోవాలంటేనే మనకి ఎన్ని రకాల
పర్మిషన్స్ కావాలి, అవునా కదా? మరి వెస్టీజ్ చేయాలనుకుంటే మీకు ఏమైనా పర్మిషన్స్ అవసరమా? లేదు కదా, పర్మిషన్ అవసరం. ఎవరు కావాలి తెలుసా? చెప్తా చూడండి. మీకు జాంబవంతుడు ఐడియా ఉందా? జాంబవంతుడు అయితే మన సీతాదేవి గారిని తీసుకుని వద్దామని చెప్పి, ఆ మహాదేవుడిని తీసుకుని వద్దామని చెప్పి ఒక సముద్ర ఒడ్డున నిల్చుని ఉంటారు అనమాట. అందరు నిల్చుని ఉంటారు. ఇక్కడి నుంచి శ్రీలంకకు వెళ్ళి తీసుకుని రావాలి. లంకకి వెళ్ళి సీతాదేవిని తీసుకుని రావాలి. ఎవరు తీసుకుని వస్తారని చెప్పి అందరూ వెళ్తే సుగ్రీవుడి కొడుకు అంగజుడు ఉంటాడు. అయితే యాక్చువల్లీ వాలి కొడుకు అనమాట ఆయన. అయితే ఆయన వెళ్ళమంటాడు. అయ్యా నేను వెళ్ళగలుగుతాను కానీ చిన్నపిల్లల్ని నేను వెళ్ళను అనుకొని చెప్పి నో చెప్తాడు. ఇంకా నెక్స్ట్ ఇంకొక పర్సన్ అడుగుతారు, సుగ్రీవుడికి వెళ్ళమంటాడు, నేను వెళ్ళను అనుకుని అంటాడు. తర్వాత జాంబవంతుడు, నేను ముసలాన్ని, నేను ఎక్కడికి వెళ్తాను, నేను బలవంతుడినే కానీ నన్ను ముసలాన్ని. హనుమంతుడికి వెళ్ళమంటే నాకు ఇవన్నీ నా వల్ల ఏడా ఇది అవ్వదు నా వల్ల కాదనుకో చెప్తాడనమాట. అంటే సరే అనుకో చెప్పి అప్పుడు జాంబవంతుడు ఏం చేస్తాడంటే ఆంజనేయ స్వామిని తీసుకుని పట్టుకెళ్ళి, ఒరే నాయన నీకు చిన్నప్పుడు ఒక శాపం ఉంది, నీలో చాలా శక్తి ఉంది, నువ్వు ఏదైనా చేయగలుగుతావు అని చెప్పి, నువ్వు ఒక సిచ్యువేషన్లో సూర్యుడు మింగేసిన టైంలో నీకు ఒక శాపం ఉంది, ఆ శాపం వల్ల నువ్వు మర్చిపోతావు, నీ శక్తి నీకు తెలీదు అని చెప్పి నీకు శాపం ఉందనుకో చెప్పి గుర్తు చేస్తే ఆయన అమాంతము లంకకి వెళ్ళిపోయి అక్కడ చేయాల్సింది చేసి తిరిగి వచ్చేస్తారనమాట. సో ఇక్కడ ఉన్న 200-300 మంది పీపుల్ ఎవరైతే ఉన్నారో అందరూ ఆంజనేయ స్వామిలే. విషయం ఏంటంటే పర్మిషన్ మీకు ఎవరో ఒకటి ఇవ్వాలి, కానీ పర్మిషన్ ఎవరో ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ మైండ్ మీకు పర్మిషన్ ఇవ్వాలి. నేను చెప్తున్నా కదా, ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ₹1 పెట్టుబడి అవసరం లేదు, కానీ కూర్చున్న వ్యక్తి మీకు పర్మిషన్ ఇస్తుందా లేదో చెక్ చేసుకోండి. ఈ కూర్చున్న వ్యక్తి ఎవరు? మీరే కదా. మీరు పర్మిషన్ తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ బిజినెస్లో 2 సంవత్సరాలు నిలబడతా. ఎప్పుడు వచ్చినా నేను ఇంటి నుంచి బయటకు వెళ్ళను, ఎప్పుడు వచ్చినా సునామీ వచ్చినా కూడా పక్కన జరగనని చెప్పి 2 సంవత్సరాలు నిర్ణయం తీసుకోండి. ఈరోజు నేను సుమారుగా 7 కోట్లు, 7 కాదు 8.5 కోట్లు ఈరోజు కోల్పోలేనది. 8.5 కోట్లు ఈరోజు బిజినెస్ సంపాదించగలిగిన. ఒకసారి ఆలోచించండి, ఒక సామాన్యమైన కానిస్టేబుల్ ఇన్ని చేయగలిగితే, సార్ పురుషోత్తం దాస్ కాబట్టి ఏదో చదువుకున్నాడు, ఏదో ఉద్యోగం ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి ఎవరన్నా బలవంత పెట్టి బిజినెస్ తీసుకుని వచ్చేస్తారు అనుకోవచ్చు. ఇప్పుడు శ్రీనివాస వడ్డేమని ఏం చేస్తారు, ఆయన ఫోన్ చేసే ముందు బర్రెలో బిజినెస్ చేద్దామని చెప్పి పనిలో ఉన్నాడు. ఆయన తప్పేం కాదు, అర్థమైందా? ఇంకొక ఆయన ఫోన్ చేస్తే, సంజయ్ మేడం ఆమె నేను శారీస్ అమ్ముకుంటా సార్, కూరగాయలు అమ్ముతా, నా వల్ల ఏడైతుంది అనుకోండి. ఇట్లాంటి వాళ్ళు కూడా ఈరోజు ఎలా చేయగలుగుతున్నారు అనుకున్నంటే కేవలం వెస్టీజ్లో ఉన్న సక్సెస్ ప్లాన్. ఈరోజు వెస్టీజ్లో 7,000 మందిని కోటీశ్వరులు తయారు చేసింది. 7,000 మంది. 7,000 మందిలో ఈరోజు పురుషోత్తం దాసు, శ్రీనివాస్ వడ్డేమని, శ్రీనివాచారి, ఈరోజు పవన్ రాజు, ఇంత ఆంజనేయ రాసు, వీళ్ళు ఎంతమంది ఉండగలిగినప్పుడు మీరు ఉండొచ్చా లేదా? 7,000 మంది చేసి ఈరోజు 6,000 మంది వరకు ఈరోజు చాలా అద్భుతమైన కార్లు తీసుకునే వాళ్ళు ఉన్నారు. 250 లగ్జరీ కార్లు తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇంత పెద్ద కంపెనీ స్టార్ట్ చేయడానికి నీ దగ్గర ఆధార్ కార్డు ఇవ్వడానికి నీకు అడ్డం వస్తుంది అనుకోండి, నేను చేయలేను. మళ్ళీ నీకు చెప్పాలి, ఇప్పుడు జాంబవంతుడి లెక్క మళ్ళీ తీసుకుని పక్క తీసుకుని కౌన్సిలింగ్ చేయాలి. మరి నాయన నీ వల్ల అన్నీ అయితే నేను మర్చిపోయినావు. నీకు తెలుసా అనుకో చెప్పి గట్టి ఫోకస్ చేయాలి, నేను మోటివేట్ చేయాలి. నీకు చెప్తున్నా కదా, ఇక్కడ 5వ తారీఖు తర్వాత మీ శాలరీ ఎంతమంది చూసేటోళ్ళు ఉన్నారు? ఎంప్లాయీస్ 5వ తారీఖు తర్వాత ఎంతమంది శాలరీ చూసేటోళ్ళు ఉన్నారు? అలా శాలరీ చూస్తున్నట్టే నీకు పెళ్లి పెటాకులు లేవు అన్నట్టు లెక్క. చూస్తున్నావు అంటే నీకు పెళ్లి పెటాకులు నీకు లేవు, నువ్వు సింగిల్ కాదు, లేకపోతే మీకు సింగిల్ ఆడపిల్లలు అయితే మీకు సింగిల్ అన్నట్టు లెక్క. మీకు పెళ్ళి అయ్యి ఉండి 5వ తారీఖు తర్వాత నీకు శాలరీ ఉంది అనుకుంటే నాకు తెలిసి క్రియేట్ చేస్తారు. నీకు చెప్తాను కదా, ఈరోజు వెస్టీజ్లో కరెక్ట్గా మీరు ₹1,00,00,000 సంపాదించి బ్యాంకులో వేసిన ₹95,000 వడ్డీ వస్తుంది. వస్తుందా రాదా? చెప్తాను కదా, ఈరోజు వెస్టీజ్ నుంచి ఈరోజు బెంచ్ తీసుకున్నా, బ్రీజర్ తీసుకున్నా, ఈరోజు ఫామ్ హౌస్ 20 ఎకరాల మామిడి తోటలో ఒక ఫామ్ హౌస్ నిర్మిస్తున్నా నేను. సో చూడండి,
నాకు ఒకప్పుడు అరే మామిడి తోటకి వెళ్తే ఒకసారి మామిడి తోటకి వెళ్తే అక్కడ చెట్టు కట్టేశారు మన చిన్నప్పుడు. చెట్టు కట్టేశారు. ఎందుకు కట్టేశారంటే దొంగ. ఎందుకంటే చెట్టు ఎక్కితే 2 కాయలు 4 కాయలు పోయాలి ఎవరైనా. చెట్టు మొత్తం దించేస్తే అట్లా చెట్టు మీద ఉన్నప్పుడు చాలాసార్లు దొరికిపోయేవాడిని. అంత చిచ్చోర గారిని. కానీ నేనేమనుకున్నానంటే ఎవరైనా ఈసారి కొంటే నాకు మొత్తం ఈ తోటంతా నాకే ఉండాలని చెప్పి ఆలోచించేటండి. ఈరోజు వెస్టీజ్లోకి వచ్చాక అవన్నీ నిజమవుతున్నాయి. కానీ బట్ కండిషన్ ఏంటంటే ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత సార్ ఎవరైనా మీ మైండ్ని మోటివేట్ చేస్తున్నారంటే నేను చెప్తున్నా ఈ బిజినెస్ మీరు పనికిరారు. మీరు 2 సంవత్సరాలు స్టేబుల్గా ఉండి మీ మైండ్ని మీ కంట్రోల్లో ఉండగలిగితే చాలు. లేదంటే ఆంజనేయ స్వామి లెక్క మీరు వెలిసిపోయారా. నేను చెప్తున్నా కదా 3 బయట మీకు సైనైడ్ కంటే డేంజరస్ మనుషులు ఉన్నారు. ఒక్కసారి దాటి పడేస్తారు బయట ఒక్కటే ఒక దెబ్బకి. ఎందుకు అమ్మ ఏడకెళ్ళినంటే నేను వెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీకి వెళ్ళినా అక్కడ శ్రీనివాస్ ఒకటి మనం చూసిండు. ఆయన ఏంటో బర్రెల బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పి పురుషోత్తం మీద ప్లాన్ చెప్తాడు. ఏంది ఆయన 10 లక్షలు సంపాదిస్తుండు. ఆయన ఏదో దాసాలు వచ్చారు కదా 15 లక్షలు సంపాదిస్తుండు. ఏంది అంటే ఎవరు నాయన అవన్నీ అబద్ధాలు నాయన అంటాడు. ఈ అబద్ధాలు అనగానే నువ్వేమైతే తెలుసా మొత్తం పుష్కాకి అయిపోతే నీ ఫోన్ ఎవరైనా పిలిచిన ఫోన్ చేసి మీరు లిఫ్ట్ చేయలేరు. ఇది ఏమైతే తెలుసా 10,000 టన్నుల బరువుతో సమానం అయిపోతుంది మనకి. ఈ ఫోన్లు ఎత్తలేము ఇట్లా అయిపోతుంది, ఎత్తలేము. నెగిటివ్ అంత డేంజరస్. అర్థమైందా? నెగిటివ్ అంత డేంజరస్. మీకు బయట పాజిటివ్ పుస్తకాలు దొరుకుతాయి కానీ నెగిటివ్ పుస్తకాలు దొరకవు. బయట నెగిటివ్ బీభత్సంగా ఉంది. మీ జీవితంలో మీకు ఎవరైనా సలహా ఇస్తారంటే 10,000 అప్పు అడగడానికి 10,000 అప్పు అడగండి. జీవితంలో మీకు సలహా ఇవ్వడు. జీవితంలో సలహా ఇవ్వడు. సలహా అనేది చాలా 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 సింపుల్గా ఎప్పటికైనా ఏదైనా మీ గుడిలో ప్రసాదం పెట్టడానికైనా కొద్ది టైం పడుతుంది కానీ సలహా ఇవ్వడం మాత్రం ఏ టైం పట్టదు. అందుకే చాలా మంది జీవితాలు సంకనాకిపోతున్నాయి. ఎందుకు చాలా మంది జీవితాలు సంకనాకిపోతున్నాయి అనుకుంటే వాళ్ళకి స్కిల్ ఉంటుంది, వాళ్ళ మైండ్ మెచ్యూరిటీ ఉంటుంది, వాళ్ళకి పని చేయాలన్న ఆతృత ఉంటుంది, కష్టపడే తత్వం ఉంటుంది. కానీ లేని వల్ల ఏంటంటే మైండ్లో గుజ్జు ఉండదు. ఈ గుజ్జుని ఎవడో వాడేసి ఉంటాడు. యాడని వాళ్ళు యాడైపోయారండి. ఇది యాడైతుంది అనుకున్నట్టు అయిపోయింది ఇది కథ. నువ్వు చెప్తున్నా కదా 10 కాదు 20 సంవత్సరాలైనా 30 సంవత్సరాలు వెస్టీజ్ ముఖం కూడా చూడవు. నువ్వు వెస్టీజ్ ముఖం కూడా చూడవు. ఎందుకనుకుంటే ఒక ఆడపిల్లకి నిల్చోబెట్టి ఈమె క్యారెక్టర్ చెడ్డది అన్నాం అనుకో ఆమె చూడమను. ఆమె ఏం చేసిందో మనం చూడము. ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు జీడిపప్పు లోపలది బయట ఉప్పు అనుకో రాసుకుంటే ఏమవుతుంది? ఎవరైనా ముట్టుకుంటాడా? ఈ బిజినెస్ కూడా చాలా మంది ప్రాబ్లం ఏందనుకున్నంటే ఈ బిజినెస్ చేయాలనుకున్నంటే ఎవరైనా ఆయన నువ్వు డబ్బులు పెట్టుబడి పెట్టాలి, నువ్వు నలుగురు ముంచాలి, నలుగురు ఏదో చేయాలి వాళ్ళకి లేనిది తెలియనిది చెప్తారు వాళ్ళు. నేను చెప్తాను కదా ఈరోజు వెస్టీజ్లో నేను రాకముందు ఇప్పటికీ అలాగే ఉంది. 20 సంవత్సరాల కంపెనీ, ఒక కంపెనీ 20 సంవత్సరాలు ఇచ్చి ఉంది అనుకోండి ఎంత స్ట్రాంగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. స్ట్రాంగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందా లేదా? కానీ ఇక్కడ లేనిదల్లా ఏంటంటే మన ఆలోచన లేకపోవడం. నేను చెప్తాను కదా బయట బిజినెస్ చేద్దాం అనుకున్నంటే అంత ఈజీ కాదు. ఒక్క ప్రోడక్ట్ తీసుకుని వచ్చి మీరు లాంచ్ చేసి చూడండి. మీరు బయటకు వెళ్ళి చెప్పండి ఒక ప్రోడక్ట్ తీసుకుని వెళ్ళండి. ఇదే ఒక ప్రోడక్ట్ అనుకుందాం. ఎగ్జాంపుల్ ఫోనే మీరు తయారు చేశారు, ఫోన్ తీసుకుని వెళ్ళి అమ్మండి. నేను చెప్పాను కదా మీకు 300 సంవత్సరాలు అయినా కూడా మీకు ఇప్పుడున్న కాంపిటీషన్లో మీకు తట్టుకోవడం కష్టం. సింపుల్గా మీరు ఒక ఐసూర్ సోప్ పట్టుకుని వెళ్ళి రికమెండ్ చేయొచ్చు. ఎందుకంటే వెస్టీజ్లో క్వాలిటీ ఉంది, వెస్టీజ్లో మీకు ప్లాన్ ఉంది, వెస్టీజ్లో డబ్బులు ఉన్నాయి. 100 రూపాయల ప్రోడక్ట్లో 65 రూపాయలు మీ ఇంటికి వస్తాయి. 100 రూపాయలు 65 రూపాయలు వస్తాయి, తీసుకోవచ్చా లేదా? కానీ కండిషన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికో ఇచ్చేస్తారు మీ మైండ్. ఈ మైండ్ ఎవరికో ఇచ్చేస్తారు, వాడు ఏది పడితే అది వేసేస్తాడు. ఇందులో ఇదో చెత్త పుట్టు లెక్క. నేను చెప్తున్నా నా దగ్గర నేను వినాలని మీకు రూల్ ఏం చెప్పను, కానీ నేను చెప్తున్నా నా దగ్గర ఇప్పుడు నేను ఒక 367 మందికి ఈరోజు కార్ ఎక్స్వర్షన్ తయారు చేయగలిగిన నా మాట వినాలి అని నేను చెప్పను. కానీ అవతల ఎవరైనా చెప్తే వాడికి ఏముందో ఒకసారి చెక్ చేసుకుని మన మాట వినండి. వాడి బ్యాక్గ్రౌండ్ ఏం జరుగుతుందో చెప్పి వినండి. వాడికి లుంగి పంచి గట్టి సక్రంగా ఉండదు, లోపల సిరుగులు ఉంటాయి, లోపల బొక్కలు ఉంటాయి. ఇక్కడ
ఈ బనీన్ బొక్కలు ఉంటే ఆడిస్తాడు సలహా. ఏడైతుంది అప్పుడు ఇవన్నీ? ఏడైతే ఇవన్నీ నా వల్ల కాదు, నీ వల్ల అస్సలు కాదు దాసు అంటాడు. అయితే సంకన అయిపోతాం. నా బ్యాచ్ కూడా ఇదే. రాంబాబు అని మా ఫ్రెండ్ ఉంటాడు. అప్పుడు దాసు నేను భీమవరం ఉన్నప్పుడు చేసినాను రా, చాలా చేసిన, నా వల్ల కాలేదు, నీ వల్ల కాదన్నాడు. నేను ఈరోజు చూసి ఇల్లు కట్టేసుకున్నా, ఎకరాల కొద్ది భూమి కొనేసుకుంటున్నా, కార్లు కొనేసుకున్నాను, గోల్డ్ కొనేసుకుంటున్నా, ఎక్కడ పడితే అక్కడ రియల్ ఎస్టేట్ ఎక్కడ ఫ్లాట్ కొన్నదంటే తీసుకుని వచ్చి కొనేసుకుంటున్నా. వీడి ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ వనసరపురం ట్రాఫిక్ లో అక్కడ పెట్టాడు, ఆ పార్కింగ్ పెట్టాడు. పార్కింగ్ చేసుకుంటా, తప్పేం కాదు, చేయొచ్చు. కానీ వాడు ఏం సలహా ఇచ్చాడంటే ఆ రోజుల్లో వాడేదో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయ్యి నాకు సలహా ఇచ్చినాడు చెప్పాడు. కానీ ఈరోజు నాతో పాటుగా 367 మంది కోటీశ్వర్లు ఆన్ ది లైన్ లో ఉండే వాళ్ళు తయారు చేయలేనా? ఆ రోజు కనుక ఎవరైనా నాకు చెప్పిన మాట, వాడు చెప్పిన మాట నీకు చెప్పుకుని ఉంటే మరి నేను ఇలా పట్టుకున్నాడు. ఆయన ఇన్ని చూసినా నా వల్ల కాలే, నీ వల్ల కాదు. అయితే నేను ఈ రోజు నుంచి చెప్తున్నా కదా, 2 సంవత్సరాలు మీ మైండ్తో మీరు ఆలోచించి వెస్టీజ్లో ఉండండి. వెస్టీజ్లో మీకు ఏదైనా తప్పు ఉన్నదనుకుంటే నా నేను ఫోన్ నెంబర్ తీసుకున్నా, కాల్ చేయండి. సార్ ఇది ఉంది, నా వల్ల కావట్లేదు అంటే చెప్పండి, దానికి సమాధానం కూడా నేను రెడీ ఉన్నా. కానీ 2 సంవత్సరాలు నిలబడడానికి రెడీ ఉంటే చాలు, నా లెక్క మీరు కూడా కోటీశ్వరులు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ.